క్వశ్చన్ వర్డ్స్తో క్వశ్చన్స్ అడగడం కరెక్ట్గా నేర్చుకోమని నేను చాలాసార్లు చెప్పాను. క్వశ్చన్ వర్డ్స్ అంటే ఏముందిలే, వాట్, వేర్, వెన్, ఇవే కదా అని చెప్పి వదిలేస్తున్నారు. అవి కాకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి తెలుసా? హౌ మెనీ, హౌ మచ్, హౌ ఫ్రీక్వెంట్లీ, వాట్ టైమ్, హౌ కమ్, హౌ ఆఫెన్, హౌ లాంగ్, హౌ ఫార్, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా? సరే నేర్చుకుంటారు కదా అని అన్నీ చెప్పి ఒక ప్లేలిస్ట్లో ఉంచితే అలాంటివి చూడం, మన దారి మనదే. సర్లే పోనీ వదిలేద్దామా అంటే అట్లీస్ట్ కొంతమంది చాలా బాగా నేర్చుకుంటున్నారు, అలాంటి వాళ్ళని కన్సిడర్ చేయాలి కదా. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ టు టీచ్ యూ ఆల్ హౌ టు యూస్ క్వశ్చన్ వర్డ్స్. నేను ఇంతవరకు కవర్ చేయని క్వశ్చన్ వర్డ్స్ హౌ మచ్, హౌ మెనీ, ఇంకా ఏమున్నాయో చూడలేదు. బట్ ఈరోజు అయితే నేను హౌ మెనీ చెప్దాం అనుకుంటున్నాను. అలా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు, లేదంటే నేర్చుకుందాం అని అనుకుంటున్న వాళ్ళు నోట్బుక్ తీసుకొని రెడీ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. Hey everyone, as I told you, I'm here to tell you all how to ask questions using how many. How many అని యూజ్ చేస్తూ ఈరోజు క్వశ్చన్స్ అడగాలంటే నేను రెండు క్వశ్చన్స్ చెప్తాను మీకు. ఫస్ట్ వీటితోటి ఉన్న డిఫరెన్స్, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ నాకు చెప్పండి, ఓకే? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్స్, హౌ మెనీ టాస్క్స్ హ్యావ్ యూ కంప్లీటెడ్. చూడ్డానికి సిమిలర్గా ఉన్నాయి కదా, కానీ చాలా తేడా ఉంది. How many of you have completed the tasks? తర్వాత ఇంకొకటి how many tasks have you completed? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ బాగా అర్థం చేసుకుంటూ వినండి. కంప్లీట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి వినాలి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ వరకు ఫస్ట్ అర్థం చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ అంటే మీలో ఎంతమంది టాస్క్లని కంప్లీట్ చేశారు, ఓకేనా? మీలో ఎంతమంది టాస్క్లని కంప్లీట్ చేశారు. హౌ మెనీ టాస్క్స్ అని అన్నాం అనుకోండి డైరెక్ట్గా, అంటే ఎన్ని టాస్క్లు నువ్వు కంప్లీట్ చేసావు. హ్యావ్ యూ కంప్లీటెడ్ అంటే నువ్వు కంప్లీట్ చేసావు. ఎంత తేడా ఉంది కదా. ఎన్ని టాస్కులు నువ్వు కంప్లీట్ చేసావు, మీలో ఎంతమంది టాస్కులు కంప్లీట్ చేశారు. ఈ టైప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌ మెనీ ఆఫ్ అని ఉన్నప్పుడు ఇంకొక తేడా ఏంటంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎంతమంది పాస్ అయ్యారు అని అడగాలంటే ఎలా అడుగుతాం? మీలో ఎంతమందికి జాబ్ వచ్చింది, మీలో ఎంతమంది విన్ అయ్యారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ హౌ మెనీ ఆఫ్ యూ అనే వస్తుంది. మీలో ఎంతమంది, వాళ్ళల్లో ఎంతమంది, మనలో ఎంతమంది, లేదంటే మాలో ఎంతమంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే హౌ మెనీ ఆఫ్ అనేది కంపల్సరీగా వస్తుంది. మీనింగ్ కూడా నోట్ చేసుకోండి, ఓకే? హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ వన్. ఇలా అయినా అడగొచ్చు, ఆర్ వీ కెన్ సే హౌ మెనీ ఆఫ్ దెమ్ వన్ అని కూడా అనొచ్చు. హౌ మెనీ ఆఫ్ దెమ్ వన్, వాళ్ళల్లో ఎంతమంది విన్ అయ్యారు. ఈ హ్యావ్ అన్నది లేకుండానే వీ కెన్ మేక్ వీ కెన్ మేక్ క్వశ్చన్స్ అనమాట. మీలో ఎంతమందికి జాబ్ వచ్చింది, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాట్ ద జాబ్ అనొచ్చు, లేదంటే గాట్ ద జాబ్ అనొచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. మీలో ఎంతమంది, వాళ్ళల్లో ఎంతమంది, ఇప్పుడు మనలో ఎంతమంది అనాలనుకోండి, హౌ మెనీ ఆఫ్ అస్, మనలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వర్ సెలెక్టెడ్. వర్ సెలెక్టెడ్ అనొచ్చు, లేదంటే హౌ మెనీ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని కూడా అనొచ్చు. పర్లేదు కదా ఇట్లా రాస్తే, ఇన్వర్టెడ్ కామర్స్ పర్వా ఉన్నా కూడా ఏం చేయలేము. దట్స్ ఆల్ ఐ కెన్ డూ. హౌ మెనీ ఆఫ్ యూ, హౌ మెనీ ఆఫ్ దెమ్, హౌ మెనీ ఆఫ్ అస్, ఇలాగా హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్, హౌ మెనీ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఇలా నౌన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. హౌ మెనీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎంతమంది ఎంప్లాయీస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ రోడ్ ది టెస్ట్, ఆ స్టూడెంట్స్లలో ఎంతమంది టెస్ట్ రాశారు. ఇట్లా హౌ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ wrote the
టెస్ట్. స్టూడెంట్లలో ఎంతమంది, ఎంప్లాయీస్లో ఎంతమంది, మీలో ఎంతమంది, మాలో ఎంతమంది, ఇలా అనాలనుకున్నప్పుడంతా హౌ మెనీ ఆఫ్ వస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే డిడ్, డూ, డస్ ఇలాంటివి మనం యూజ్ చేయం క్వశ్చన్స్ అడగడానికి. మీలో ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు, మీలో ఎంతమందికి ఆ విషయం తెలుసు అని అడగాలనుకోండి, హౌ మెనీ ఆఫ్ యూ నో దట్ మ్యాటర్, హౌ మెనీ ఆఫ్ యూ నో హిందీ, హౌ మెనీ ఆఫ్ యూ నో ఇంగ్లీష్. చూసారా, హౌ మెనీ ఆఫ్ యూ డూ యూ నో ఇట్లాంటివి ఉండవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని ఫోన్స్ ఉన్నాయి, మీలో ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకేనా, తేడా అర్థమవుతుందా? నేను ఒక్కటి రాస్తాను. ఓకే, మీలో ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి అంటే హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డౌట్స్. యాక్చువల్లీ డౌట్స్ అనకూడదు, క్వశ్చన్స్ అనాలి. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్. మీలో ఎంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి, అదే మన భాషలో చెప్పాలంటే డౌట్స్ ఉన్నాయి. ఎన్ని డౌట్స్ ఉన్నాయి మీకు, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు, హౌ మెనీ క్వశ్చన్స్ డూ యూ హ్యావ్ అనాలి. హౌ మెనీ క్వశ్చన్స్ డూ యూ హ్యావ్. ఈ క్వశ్చన్ వర్డ్ యూజ్ చేస్తూ ఇంకా మల్టిపుల్ క్వశ్చన్స్ మనం ఫామ్ చేసి మీనింగ్ అర్థం చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ ఉంటే ఏంటి, ఉట్టిగా హౌ మెనీ ఉంటే ఏంటి. హౌ మెనీ తర్వాత హౌ మెనీ క్వశ్చన్స్, హౌ మెనీ బాటిల్స్, హౌ మెనీ ల్యాప్టాప్స్, హౌ మెనీ లాంగ్వేజెస్, ఇట్లా మనం ప్లూరల్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. హౌ మెనీ ఆఫ్ అన్నప్పుడు మనుషులు, ఓకేనా, వాళ్ళల్లో ఎంతమంది, మీలో ఎంతమంది, ఇట్లాంటివి. హౌ మెనీ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ఇట్లా కూడా అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ మనుషులు అంటే వస్తువులకి యూజ్ చేయమంటే వాటిల్లో ఎంత అని అడిగేటప్పుడంతా మనం హౌ మెనీ ఆఫ్ అని యూజ్ చేయొచ్చు. వాటిల్లో ఎన్ని, ఆ ఉన్న వాటిల్లో మళ్ళీ ఎన్ని, ఆ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ ఎంతమంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు మనం ఇలాంటిది యూజ్ చేస్తామన్నమాట. ఐఎమ్ డన్ విత్ ద కాన్సెప్ట్ అండ్ ఇట్స్ టైమ్ టు హోంవర్క్. మీకు హోంవర్క్ ఇచ్చి చాలా రోజులు అయింది కదా, చేస్తారు కదా. యా, సో ఏం రాస్తారంటే కామెంట్ బాక్స్లో మీలో ఎంతమంది వాటర్ బాటిల్స్ తీసుకున్నారు అని ఒక క్వశ్చన్. మీలో ఎంతమంది వాటర్ బాటిల్స్ తీసుకున్నారు, మీరు ఎన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నారు, ఈ 2 క్వశ్చన్స్ రాయాలి. రిపీట్ చేయాలనుకుంటే ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు, మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు, మీలో ఎంతమంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాశారు, మీలో ఎంతమంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాశారు. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్, మీలో ఎంతమంది కొత్త బట్టలు కొన్నారు, మీలో ఎంతమంది కొత్త బట్టలు కొన్నారు, ఎన్ని కొత్త బట్టలు కొన్నారు మీరు, ఎన్ని కొత్త బట్టలు కొన్నారు మీరు. 6 ఎగ్జాంపుల్స్ అనమాట. ఇదేం చేయాలంటే కామెంట్ బాక్స్లో రాయండి. కరెక్ట్గా రాసిన వాళ్ళది నేను పిన్ చేసి ఉంచుతాను. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని చూసి కరెక్ట్ చేసుకోండి. ఓకే కదా, బట్ రైటింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. వచ్చా అనుకుంటున్నారా, చూద్దాం. That's all for today. I'll meet you all with another concept. Bye bye.